హాయ్ హలో అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అండి. ఇప్పుడు 9K అనేది చాలా ఎదిగిపోయారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? కష్టపడ్డాము దీనికోసము. సో ఇప్పుడు ఫీలింగ్ గుడ్. అంటే ఆవిడ ఏ పొజిషన్లో చూడాలని మీకు ఉందండి? ఇంకా బిగ్ స్క్రీన్లో మూవీ చేయాలా? మూవీ హీరోయిన్గా తీయాలి. యా. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా ఎన్నో స్ట్రగుల్స్ చేశారు, ఎన్నో ఫేస్ చేశారు. మీ సపోర్ట్ ఎలా ఉండేది? నేను ఎప్పుడు ఉన్నాను, ఫస్ట్ నుంచి ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇంకా ముందుకు కూడా ఉంటాను. ఆవిడ ఎలా ఉండేవారు అంటే నార్మల్గా చిన్నప్పుడు? సైలెంట్ కిడ్, ఏమీ అల్లరి లేకుండా పనితో పని చేసుకొని. అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పుడు స్టూడెంట్ ఏ టైప్ వస్తుంది? చాలా మంచి స్టూడెంట్. అంటే ఎగ్జామ్ స్కిప్ అయినా యాన్యువల్ ఎగ్జామ్లో 70% ఉండేవి తనకి. ఆ 70% తెచ్చుకుంటూ ఇటు సైడ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తారు. కష్టపడాలి, అదే చెప్పాలి. ఏదైనా కావాలంటే కష్టపడాలి. అంటే ఏంటి దీనికి స్పెషల్గా ఏమైనా కోర్సెస్ ఏమైనా కాలేజెస్ అందులో డాన్స్కి స్కాలర్షిప్లో తను ముంబై వెళ్ళి టెరెన్స్లో సార్ ఉన్నారు, తన దగ్గర నేర్చుకున్నారు 4 months తన స్కాలర్షిప్ కోర్సు. తర్వాత వచ్చి అంటే చిన్నప్పటి నుంచి ఒక 10 years తను డాన్స్ నేర్చుకుందనమాట. ట్రైన్ డాన్సర్, నాట్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీ గురించి చెప్తారు 9K గారు, ఇప్పుడు ఏ టైంలో మాట్లాడినా మా మమ్మీ అనేసి అంటుంటారు అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది అనేసి తెలిసేది. అంటే ఒక రకంగా అంటే ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా మీ గురించి చెప్పేటప్పుడు, మిమ్మల్ని ఇచ్చేసేటప్పుడు మీరేం చేస్తారు? అంటే మన ఒక అమ్మగా ఆలోచిస్తే మన పిల్లల కోసం మనం చేసుకోవాలి, తప్పదు అది అన్నమాట. దానికి డాడీ లేరు కాబట్టి నేను 2 విధాలుగా నా బాధ్యతలు నేను చూసుకోవాలన్నమాట. మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. తనకు అప్పుడప్పుడు తను నాకు సపోర్ట్ చేస్తుంది, నేను తనకి ఎప్పుడు అంటే చేస్తాను, నా వల్ల ఎంత అయితే అంతవరకు సపోర్ట్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఏవైనా నెగిటివ్ కామెంట్స్ ఎంత బాగా చేసినా కూడా ఏవో చిన్న కామెంట్స్ అనేవి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారా? పట్టి కొట్టాలనిపిస్తుంటుంది అన్నమాట, బూతులు తిట్టాలనిపిస్తుంది అన్నమాట. కానీ తనంటే ఊరుకో మమ్మీ, వాళ్ళు అలా అంతే, వాళ్ళకి ఏం పని లేదు అని అలా వదిలేస్తాను. కానీ నా కంట అంటే ఎదురుగా చెప్తామంటే పట్టి తంతాను అనమాట. అలాగా అంత కోపం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా అలాంటి కామెంట్స్ వచ్చేటప్పుడు ఎందుకు ఈ ఫీల్డ్ అనే ఏదైనా ఆలోచన మీరు ఎప్పుడైనా చెప్పారా అలా ఆ రకంగా? నేను చెప్పలేదు, నాకు తను చెప్తుంది అనమాట. నేను ఇరిటేట్ ఏంటిది వాళ్ళకి నేను రిపోర్ట్ చేస్తుంటాను, దానికి తీస్తుంటాను అనమాట. అవన్నీ కానీ తను ఉంటుంది, ఈ ఫీల్డ్లో ఉంటే ఇవన్నీ చూసుకోవాలా, మనం ఇగ్నోర్ చేయాలా అని చెప్తుంటుంది. ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయి? ఇప్పుడు ఉన్నాయి, కరెంట్లీ అయితే 2-3 బిగ్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. మూవీస్కి ఇంకా కాదు, తన ఓటీటీకి పనిచేస్తుంది అనమాట. తనకి ఓటీటీ చేయాలని డ్రీమ్ ఉంది. సో తన ఓటీటీకే చేస్తుంది, అలా వెళ్తూ మూవీస్ చేస్తుంది. అంటే ఇప్పుడు బిగ్ స్క్రీన్లో ఒక ఆల్బమ్ సాంగ్ చూసారు మీరు, డైరెక్ట్ చూడడం ఒక రేంజ్లో ఉంటుంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే అంత అందంగా ఉంటుంది నా కూతురు అనిపించింది అనమాట. రియలీ నేను చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చూస్తూ. చాలా అందంగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ.